ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఓ ప్రాముఖ్యమైన సత్యాన్ని మీతో చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ సత్యం ఏమిటంటే, ఈ భూమి మీద దేవుడు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూనే ఉంటాడు. అయితే దేవుడు కొంతమందిని లక్ష్యముంచి వారిని ఆశీర్వదిస్తాడు, వారిని గొప్ప చేస్తాడు, వారిని విడుదల చేస్తాడు. ఎందుకంటే వారిలో ఏవో కొన్ని మంచి లక్షణాలు ఉండటం వల్ల దేవుడు వారిని దృష్టి పెట్టి వారిని లక్ష్యముంచి వారికి కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈరోజు నేను చెప్తున్న అంశం ఏమిటంటే, దేవుడు లక్ష్యముంచేది ఎవరిని అనే అంశాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని దేవుడు లక్ష్యం ఉంచాడంటే, అనగా దృష్టి పెట్టి ఆయన తన కనికరాన్ని చూపించాడంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏదో ఒక గొప్ప కార్యం జరుగుద్ది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కలుగుద్ది, ఈ లోక సంబంధమైన విడుదల కూడా కలుగుతుంది. కనుక మనము దేవుని దృష్టిలో పడాలి. దేవుడు మన యందు లక్ష్యముంచి కనికరం చూపించాలి. అప్పుడు ఈ భక్తికి, ఈ ప్రార్థనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నాను కొంతమంది వ్యక్తుల గురించి, కొంతమంది వారిలో ఉన్న ఆత్మ సంబంధమైన మంచి లక్షణాలను బట్టి దేవుడు వారిని దృష్టించాడు, వారిని లక్ష్యముంచి వారిని విడుదల చేశాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. మనందరికీ తెలిసినటువంటి సందర్భంలో నుంచి ఈ మాటను మనము ధ్యానము చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ ఇద్దరు అన్నాదమ్ముల యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. ఈ సంఘటన కొన్ని విషయాల్లో మనకి కనువిప్పు కలగజేస్తుంది. ఈ కయ్యూను హేబేలు ఉదంతములో అనేక మంది దైవజనుల ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఈ వాక్య ధ్యానములో ఒక అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకుందాం. ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్యముంచాడు, దానిని అంగీకరించాడు. అట్ ది సేమ్ టైం కయ్యూను కూడా అర్పణ అర్పించాడు, కానీ కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు, కయ్యూని యందు లక్ష్యం ఉంచలేదు. ఎందుకు? దేవుడు పక్షపాత
కాదు. దేవుడు అన్యాయస్తుడా? కాదు. దేవుడు న్యాయవంతుడు, ఆయన పక్షపాతి కాడు, ఆయన గొప్ప దేవుడు. మరి హేబేలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు లక్ష్యముంచాడు అని మనం చూస్తే, హేబేలు గురించి రాయబడిన మాటను మనం చూద్దాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొచ్చాడు. కొన్నే. హేబేలు అర్పించిన అర్పణ కొంచెమే, కొద్దిదే. కానీ ఆ కొంచెము దానిలోనే, ఆ కొద్ది దానిలోనే శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఇష్టమైన అనుభవాలు అక్కడ ఉన్నాయి. దేవుడు కోరుకున్న విధంగా హేబేలు దేవునికి అర్పణ అర్పించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హేబేలు తీసుకొచ్చినవి తొలుచూలు, అంటే దేవునికి ఇవ్వడానికి తొలిచూలుని ఎన్నుకున్నాడు హేబేలు. అనగా ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. హేబేలు దేవునికి తొలి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని సన్నిధికి తొలి ప్రాధాన్యత ఇచ్చాడు, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఒకటి. రెండవది, క్రొవ్విన వాటిని తనకున్న దానిలో దేవునికి ఇవ్వడానికి శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. మచ్చలేనివి, ముడత లేనివి, కళంకము లేనివి, ఆ హృదయముతో, కళంకము లేని హృదయముతో, మత్సరము లేని హృదయముతో, గర్వపు స్వభావంతో కాకోకుండా, హెచ్చించుకునే స్వభావంతో కాకోకుండా, దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను, అక్కడ ఒక శ్రేష్టమైనది ఇవ్వాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు హేబేలు. అవును ప్రియులారా, హేబేలు తొలిచూలుని, క్రొవ్విన వాటిని. దీన్ని బట్టి మనం ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి ఏమిటంటే, దేవుడు మన యందు లక్ష్యం ఉంచాలంటే, దేవుడు మనల్ని కరుణించి కటాక్షించి ఆయన కృప మన మీద కురియాలంటే, ఒకటి, హేబేలు లాంటి మనసు మనకు కావాలి. ఏమిటి హేబేలు అని అంటే, హేబేలు దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే హేబేలు తనకున్న వాటిలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని చెప్తాను. హేబేలు దేవునికి మొర్రపెట్టే వ్యక్తి అండి ఆయన. ఒకసారి మనం చూస్తే ఒక చక్కని మాట దేవుడే హేబేలు గురించి చెప్తున్నాడండి. 4వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం. అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక మొర్ర పెట్టే అనుభవంలో ఉన్నాడు. తన కష్ట క్లిష్ట పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెట్టే అనుభవంతో ఉన్నాడు. ఈ రోజున దేవుని మాటలు ఆలకిస్తున్న దేవుని బిడ్డ, దేవుడు హేబేలునే ఎందుకు లక్ష్యం ఉంచాడు? ఆయన అర్పించిన అర్పణ ఎందుకు లక్ష్యం ఉంచాడు? హేబేలు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. రెండవది, హేబేలు తనకు కలిగిన దానిలో మంచిది తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడు. మూడోది, హేబేలు తన కష్ట సమయంలో దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు, మొర్ర పెట్టాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ 3 అనుభవాలు హేబేల్లో ఉన్నాయి. కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు అన్నీ ఇస్తాడు, అంతా ఇస్తాడు, మనకు ఆశీర్వాదం ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, సమస్తమును ఇస్తాడు దేవుడు కొంతమందికి. అయితే వాళ్ళ జీవితంలో ఆ వస్తువులకి ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళకి కలిగి ఉన్న వాటికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి ఇవ్వరండి. ఆ ఆశీర్వాదం రాకముందు
దేవా 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 అని బతిమలాడతారు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుణ్ణి పక్కన పెడతారు, వాళ్ళకు కలిగిన దాన్ని ప్రాధాన్యత ఇస్తారండి. చాలా ఆధ్యాత్మిక పరిస్థితులు, ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వస్తువులకి ఇస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాహనాలకి ఇస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ధనానికి ఇస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఈ లోక సంబంధమైన వాటికి ఇస్తున్నారు. అందుకనే దేవుడు అట్టి వారిని లక్ష్యం ఉంచట్లా. దేవుడు హేబేల్ని గొర్రె మందల చేత ఆశీర్వదించాడు. అయితే అతను మొట్టమొదటి ప్రాధాన్యత తొలిచూలు ఆ గొర్రెలను దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తుతి కలుగునుగాక. వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా, నీవు నేను దేవుని దృష్టిలో పడాలి, దేవుని యొక్క లక్ష్యము మన మీద ఉండాలి అని అంటే హేబేలు లాంటి మనసుతో మనం ఉండాలి. హేబేలు లాంటి మనస్సు మనం కలిగి ఉండాలండి. సహోదరి సహోదరులారా, హేబేలు తన కలిగిన దానిలో శ్రేష్టమైన తీసుకొచ్చాడు కదా. అనగా నీవు నేను చెడిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత, హృదయంలో ఉండకూడనివి ఉంచుకుని హృదయం అంతా పాడైపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా ఆరోగ్యం పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, నన్ను కరుణించయ్యా, కటాక్షించయ్యని దేవుని ఎదుటికి వచ్చి మనం అడుగుతూ ఉంటామండి. కొంతమంది వారి జీవితంలో ఎంతమంది చెప్పినా వినుకోకుండా జీవితాన్ని పాడు చేసుకుని, జీవితాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుని, జీవితాన్ని తమకి ఇష్టానుసారంగా ఇచ్చ చొప్పున నడుచుకొని అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవా కనికరించమని అడుగుతారండి. దేవుడు కొడుకుంటున్నది నీ పాడైపోయిన నీ రోత బ్రతుకు జీవితం కాదండి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, నీవు మంచిగా ఉన్నప్పుడే, నీ స్థితి శ్రేష్టంగా ఉన్నప్పుడే దేవుని దగ్గరికి వచ్చి చూడు. దేవుడు నిన్ను లక్ష్యం ఉంచుతాడు. అయితే ప్రియులారా, దేవుడు జాలి గలవాడు గనుక కొంతమంది వారి పడిన పశ్చాత్తాపాన్ని బట్టి, వారికి కలిగిన విరిగి నలిగిన మనసును బట్టి, వారు చెడిపోయినాక వచ్చినాక కూడా దేవుడు కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. అయితే నా అనుభవం చెప్తున్నాను, చెడిపోయిన తర్వాత వచ్చేదానికంటే మంచిగా ఉన్నప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను లక్ష్యం ఉంచి నిన్ను వాడుకోవలసిన విధానంలో, నిన్ను ఆశీర్వదించవలసిన విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఈ బైబిల్ గ్రంథంలో హేబేల్ని దేవుడు ఎంత గొప్ప చేశాడండి, ఎంత ఆశీర్వదించాడు. ఇహలోక సంబంధమైనది కాదండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం హేబేలుకి ఇచ్చాడు. ఒక మాట చదివి వినిపిస్తాను, మీకు జాగ్రత్తగా వినాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రికలోకి రండి. 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. దేవుడు హేబేలును అతని అర్పణని లక్ష్యముంచాడు. లక్ష్యముంచినప్పుడు హేబేలు కలిగిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే, ఫస్ట్ దేవుడు అతన్ని నీతిమంతుడుగా తీర్చి నీతిమంతుడిని సాక్ష్యం పొందేటట్టుగా చేశాడు. దేవుడే సాక్ష్యం పలికాడు అతడు నీతిమంతుడని. రెండవది, హేబేలు కలిగిన ఉన్నతమైన ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటంటే, అతడు మృతునందియు తనకున్న విశ్వాసమును బట్టి నేటికి మాటలాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక.
కోట్ల మంది క్రైస్తవుల విశ్వాసాన్ని ప్రభావితం చేసే విధంగా హేబేలు అతని జీవితం, అతని అర్పణ దేవుడు ప్రభావవంతంగా చేశాడు. అతను చనిపోయినప్పుడు కూడా అతని అర్పణను బట్టి, అతని సాక్ష్యాన్ని బట్టి, అతని నీతిని బట్టి, అతని సమర్పణ బట్టి, అతడు జరిగించినటువంటి ఆ శ్రేష్టమైన అర్పణను బట్టి హేబేలు నేటికి మనతో తన సాక్ష్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. హేబేలుకి దేవుడు మంచి సాక్ష్య సంబంధమైన జీవితాన్ని అనుగ్రహించాడు. ఆ సాక్ష్యమే నేడు మనం మాట్లాడుకుంటున్న ఆ భక్తి గల శ్రేష్టమైన సమర్పణ కలిగినటువంటి భక్తి అండి. ఈరోజున వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని దేవుడు లక్ష్యం ఉంచితే ఆ వ్యక్తి సాక్ష్యము తరతరాలకి అది కొనసాగుతూనే ఉంటుంది. ఏ సాక్ష్యం అది? ఎలాంటి సాక్ష్యం అంటే మంచి సాక్ష్యం, విశ్వాసులను, నీతిమంతులను ప్రభావితం చేసే సాక్ష్యం. విశ్వాసుల జీవితాల్లో, ఈ విశ్వాసుల జాబితాలో మన పేరు ఉండేంత గొప్ప ఆత్మీయ అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. కయ్యూను గురించి కూడా మనం చదువుతున్నాం, వింటున్నాం, కానీ కయ్యూను గురించి వినబడినటువంటి సాక్ష్యం మంచిది కాదు. అతడు నరహత్య చేసినటువంటి వ్యక్తి. అతడు తమ్ముడి మీద పడి కఠినంగా, మానవత్వం లేకోకుండా కర్కశంగా తమ్ముడు రక్తాన్ని చిందించిన వ్యక్తి అని మనం చదువుతున్నాం. దేవుడు హేబేలు అర్పణని అంగీకరించడం వల్ల అతని సాక్ష్యము నేటికి బ్రతికే ఉంది. దేవుడు కయ్యూని అర్పణని లక్ష్యముంచకపోవటం వల్ల అతని సాక్ష్యము చెడుగా ఉంది. అతడు ఒక శాపగ్రస్తుడిగా అయిపోయాడండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకో, ఒక వ్యక్తిని దేవుడు లక్ష్యం ఉంచాడంటే ఆ వ్యక్తి ప్రజల హృదయాలలో, విశ్వాసుల హృదయాల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటాడు. ఎప్పటికీ సాక్ష్యము చెక్కు చెదరదు. నీవు నేను చేసే అర్పణలు, పనులు దేవుడు చూస్తున్నాడని గుర్తిరిగి దేవుడు మనల్ని లక్ష్యముంచే పనులు మనం చేయాలి. దేవుడు మనల్ని గుర్తించే పనులు చేయాలి. మనం దేవుని పని శ్రేష్టంగా చేయాలి. దేవుని పని ఉన్నతంగా చేయాలి. దేవునికి ఇచ్చేది శ్రేష్టంగా ఉండాలి. మరో మాట, నువ్విచ్చేది పైకి అందరికీ శ్రేష్టంగా కనిపించినా ఆ ఇచ్చేటప్పుడు నీ మనసు శ్రేష్టంగా లేకపోతే ఆ అర్పణ మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఫస్ట్ దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించి అతన్ని సజీవ సాక్షిగా నేటికి నిలిపాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అతను మరణించి మాట్లాడుతూనే ఉన్నాడు. తన సాక్ష్యము ద్వారా, తాను చేసిన నీతి కార్యాలను బట్టి, తాను చేసిన సమర్పణ బట్టి, తాను చేసిన బలి అర్పణ బట్టి దేవుడు ఆ వ్యక్తిని లక్ష్యం ఉంచాడు. కనుక తన జీవితంలో దేవుని దృష్టికి మంచి సాక్ష్యం పొందాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను లక్ష్యం ఉంచాలి. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రార్థన మీద దేవుని లక్ష్యం ఉండాలి. ఎప్పుడైతే అలాగు ఉంటామో దేవాతి దేవుడు నిన్ను ఆత్మీయంగా హెచ్చింప చేస్తాడు. అనగా నీ సాక్ష్య జీవితాన్ని తరతరములకు ఉపయోగపడేటట్టుగా చేస్తాడు. నీ నీతిగల జీవితాన్ని అనేకులకు ఆదర్శంగా ఉంచుతాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు హేబేలును తన అర్పణని లక్ష్యముంచి హేబేలును విశ్వాసుల జాబితాలో ఉంచాడు. పరలోకములో ఆయనకి స్థానం ఉంచాడు. నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. అనేకులకు ఆయన సాక్ష్యం ద్వారా నేటికి మాట్లాడుతూనే ఉంది హేబేలు యొక్క సాక్ష్యము. రెండో విషయాన్ని మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
అందరూ శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చూద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని నిర్గమాకాండములో 2వ అధ్యాయములో దేవుడు లక్ష్యముంచాడు? ఇక్కడ 24 వచనం చూద్దామండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ మూలిగేరంటండి. అయ్యా దేవా, వెట్టి పనులు చేయలేకపోతున్నామయ్యా అని నిట్టూర్పులు విడుచు మొర్ర పెట్టుచు మూలిగేరండి. ఆ మూలుగులను దేవుడు చూసి వారి యందు లక్ష్యముంచాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవునండి, మన నిట్టూర్పులు, మన మొర్రలు, మన కన్నీరు, మన మూలుగులు ఎవరి దగ్గర ఉండాలో తెలుసా? జీవము కలిగిన దేవుని దగ్గర ఉండాలి. ఎప్పుడైతే మన మూలుగులు దేవుని సన్నిధిలో వినపడతాయో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన నిట్టూర్పులు వినపడతాయో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన మొర్రలు వినపడతాయో, సహోదరి సహోదరులారా, దేవుడిని యందు లక్ష్యం ఉంచుతాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంటే, మూలుగుచున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? విరిగి నలిగిన హృదయముతో దేవుని సహాయాన్ని అర్జిస్తున్నాడు. దేవా, నువ్వు నా జీవితాన్ని కలగజేసుకో, నా జీవితాన్ని మార్చు, నా స్థితిని మార్చమని దేవుని దగ్గర విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నట్టు ప్రియులరా లెక్క. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారి యందు లక్ష్యం ఉంచాడండి. ఎందుకని? వారు దేవుని దగ్గరికి వచ్చి మూలిగారు, వారు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టారు, వారు దేవుని దగ్గరికి వచ్చి నిట్టూర్పులు విడిచారు. అందుకనే దేవుడు వారి మూలుగులు విని వారి యందు లక్ష్యం ఉంచాడండి. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, దేవుడు వారిని ఎప్పుడైతే లక్ష్యం ఉంచాడో, వారు దేని కొరకైతే ప్రార్థన చేశారో, ఏ విషయంలో అయితే మూలిగారో, వాటన్నిటిలో నుంచి విడుదల చేయటం దేవుడు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నీ మొర్ర వినిన తోడనే, నీ మూలుగులు వినిన తోడనే, నీవు దేవునిలో కాచిన కన్నీటిని దేవుడు చూచిన తోడనే దేవుడిని యందు లక్ష్యం ఉంచడమే కాదు, నిన్ను విడుదల చేయటం ఆయన మొదలు పెడతాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు మొర్ర పెట్టారు, దేవుడు తన రక్షణ కార్యాన్ని, విమోచన కార్యాన్ని, విడుదల కార్యాన్ని మొదలుపెట్టాడు. హోరేబు పర్వతం మీదకి వచ్చాడు, అగ్నిజ్వాలలో మోషేతో మాట్లాడాడు, మోషే అనే నాయకుడిని లేవనెత్తాడు. ఫరో దాస్యత్వం నుంచి, ఫరో కఠినత్వం నుంచి, బానిస బ్రతుకు నుంచి, వెట్టి పనుల నుంచి దేవుడు వాళ్ళని విడుదల చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. వాక్యం ఆలకిస్తున్నా దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిట్టూర్పులు విడుస్తున్నావా? వేదనకరమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? దుఃఖకరమైన అనుభవాల నుంచి వెళుతున్నావా? వెట్టి స్థితిలో ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? దేవుని బిడ్డ, ఇంకెవరు నా యందు లక్ష్యం ఉంచట్లేదని, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని, ఎవరు నన్ను ఇదిగో ముందుకు తీసుకెళ్తలేదని ఒక బందీగా ఉండి మిగిలిపోయావా? ఆర్థిక కష్టాల్లో బందీగా ఉండిపోయావా? అనారోగ్య సమస్యల్లో బందీగా ఉండిపోయావా? నీ పరిస్థితి బహు దుర్భరంగా మారిందా? ఒక్క మాటను, దేవుని సన్నిధిలో మూలగటం నేర్చుకో, దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయటం నేర్చుకో, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకో. నిశ్చయముగా దేవుడు నీ యందు లక్ష్యం ఉంచి నిన్ను విడుదల చేస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలను లక్ష్యం ఉంచాడు, వారిని విడుదల చేయటం ప్రారంభించాడు. మోషేని ఏర్పాటు చేశాడు, మోషేకు తోడుగా అహరోను భక్తుని ఏర్పాటు చేశాడు. వాళ్ళని ఐగుప్తు దాస్యత్వం నుండి విడుదల చేయటం ప్రారంభించాడు. నిన్ను కూడా నన్ను కూడా నీ కష్టాల్లో నా కష్టాల్లో దేవుని యొద్దకు వచ్చి మూలుగితే గనక ఆ మూలుగులను దేవుడు చూసి నీ యందు లక్ష్యం ఉంచాడు. ఉంచి నువ్వు ఏ బాధను బట్టి దేవుని దగ్గర మూలిగావో, ఏ కష్టాన్ని బట్టి దేవుని దగ్గర మూలిగావో, ఆ కష్టం నుంచి దేవుడు నిన్ను విడుదల చేస్తాడు.
దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. కృంగిన వారిని లేవనెత్తుతాడు ఆయన. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు, దేవుని దగ్గర మొర్ర పెట్టేవారు ఏమవుతారో తెలుసా? నూతన బలాన్ని పొందుకుంటారు పక్షిరాజు వలె. సహోదరి సహోదరుడా, హేబేలుని లక్ష్యం ఉంచాడు, ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. రెండవది, ఇశ్రాయేలు ప్రజల్ని లక్ష్యం ఉంచాడు, వారికి విడుదల ఇచ్చాడు. మరొక విషయాన్ని కూడా మీతో జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దినవృత్తాంతాలు 2వ పుస్తకము 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దామండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకము 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. పిల్లరా, చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనని పెట్టు మొర్రను ఆలకించుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ సొలొమోను భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ, అయ్యా నన్ను లక్ష్యముంచయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా. నేను చేసేది ఏమిటంటే, ఎవరైతే నీ ప్రజలు కష్టములో ఉండి నష్టములో ఉండి ఈ మందిరం వైపు చేతులు చాచి ప్రార్థన చేస్తారో వారికి ఆ కష్టాన్ని తొలగించండి, ఆ కన్నీటిని తొలగించండి, ఆ కరువును తొలగించమని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించుదేవని ఈ సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవునికి ప్రార్థన చేశాడండి. దేవుడు అతని ప్రార్థనని లక్ష్యం ఉంచాడండి. సొలొమోను యందు లక్ష్యం ఉంచాడండి. ఎందుకంటే ఆయన ఒక చక్కటి అనుభవంలో వెళ్ళాడండి. అది ఏమిటంటే ప్రియులారా, ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుని వైపు చేతులు చాపి ఆయన చక్కగా ప్రార్థన చేశాడండి. మీకు దినవృత్తాంతాలు 2వ పుస్తకంలో 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే ఈ అనుభవం మనకు ఎదురవుద్దండి. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఎత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులు చాపి సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి దేవుని యొక్క కృప కురిసింది. ఆ ప్రార్థన యందు దేవుడు లక్ష్యం ఉంచాడండి. ఎందుకో తెలుసా? సొలొమోను మహాజ్ఞాని, ఆస్తిపరుడు, స్టేటస్ కలిగిన వ్యక్తి, ప్రపంచంలోనే గుర్తింపదగిన వ్యక్తి అండి సొలొమోను. అలాంటి సొలొమోను దేవుని ఎదుటికి వచ్చి మోకాళ్ళుని ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. ఆయన వైపు చేతులు ఎత్తటం అంటే అర్థం ఏమిటి? దేవా, నేను రిక్తున్నయ్యా, నా చేతుల్లో ఏమీ లేదయ్యా, అంతా నీవే చేయాలయ్యా అని ఆయనకు సరెండర్ అయిపోవటమే చేతులెత్తి ప్రార్థన చేయటం అంటే. ఈ రోజున వాక్యం ఆలకిస్తున్న సహోదరుడా, సహోదరి, నీవు నేను ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత జ్ఞానులమైనా, ఎంత సంపన్నులమైనా దేవుని ముందరకు వచ్చినప్పుడు ఖాళీవారమే. తగ్గించుకుని, అయ్యా ఇదంతా నీవిచ్చిందేనయ్యా, నాకంటూ ఏమీ లేదయ్యా, అంతా నువ్వు కలగజేసిందే ప్రభుని ఆయన వైపు రిక్త హస్తాలు చాచి తగ్గించుకుని మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యందును, అలా ప్రార్థన చేసిన వ్యక్తి యందును దేవుడు లక్ష్యం ఉంచుతాడు. సొలొమోను ప్రార్థన యందును దేవుడు లక్ష్యం ఉంచాడు. ఉంచి అతడు ఏదైతే అడిగాడో దేవుడు దాన్ని అతనికి అనుగ్రహించాడండి. ఎవరైతే మందిరం వైపు తాను కట్టిన యెరూషలేములో దేవుని మందిరం వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తారో వాళ్ళ కార్యాలు జరిగేటట్లుగా చేయమని దేవునికి ఈ సొలొమోను ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ మోకరించి ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన ఎప్పుడైతే చేశాడో అప్పుడు సొలొమోను చేసిన ప్రార్థన యందు దేవుడు లక్ష్యం ఉంచి దాన్ని అంగీకరించాడు. అవును సహోదరి, సహోదరుడా, నీవు నేను ఎంత గొప్పవారైనప్పుడు కూడా దేవుని ముందుకు వచ్చి మోకరించి ఆయన వైపు ఖాళీ చేతులు ఎత్తాలి. ప్రభువా, నాకంటూ ఏముందయ్యా, నీ ముందల నేను పురుగు లాంటి వాడినయ్యా, నీ ముందు నేను
మిన్నల్లాంటి వాడినయ్యా, నన్ను కరుణించి కటాక్షించండి దేవని ఎప్పుడైతే దేవునికి తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తామో, ఖాళీ హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తామో, చేతులు చాపి అడుగుతామో,